హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీరవలి. ఇవాళ మనం చూడబోయే టేస్టీ రెసిపీ వచ్చేసి ఎగ్ రైస్ రెసిపీ అండి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్స్టెంట్గా కేవలం 5 నిమిషాల్లో ఇంత టేస్టీ అయిన ఎగ్ రైస్ని మనం ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. మరి ఇంత ఈజీ అయిన ఎగ్ రైస్ని ఎలా చేసుకోవాలి ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఒక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కాస్త వేగాక ఒక 3 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఆ తర్వాత ఒక రెమ్మ కరివేపాకు మనం ఇక్కడ వేసేసుకోవాలి. ఇలా కరివేపాకు వేసుకున్నాక మంచిగా మనము కలిపేసుకోవాలి. ఇలా ఇవన్నీ మంచిగా వేగాక ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం అంతా కూడా పోయేంత వరకు మనం మంచిగా కలుపుకోవాలి. ఇలా ఇవన్నీ బాగా కుక్ అయ్యాక ఇప్పుడు నేను ఇక్కడ కారం వేస్తున్నానండి. నేను ఇక్కడ 2 స్పూన్ల కారం వేస్తున్నాను. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇలా కారం ఉప్పు వేసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక నేను ఇక్కడ 2 గుడ్లను వేస్తున్నానండి. ఇలా గుడ్లను వేసేసుకొని నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ని చేయాలండి. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇలా గుడ్డు అంతా కూడా మంచిగా కుక్ అయిపోవాలండి. ఇలా కుక్ అయ్యాక ఇందులోకి నేను వండుకున్న అన్నంని వేస్తున్నాను. మనం తిన్నాక మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదా, ఆ అన్నంతో కూడా మనము ఈ రెసిపీని చేసుకోవచ్చండి. మీద నుండి ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారా, ఇంత సింపుల్గా ఇన్స్టెంట్గా మనకు కేవలం 5 నిమిషాలు అంటే 5 నిమిషాలలో ఈ ఎగ్ రైస్ రెసిపీ రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ కూడా చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. అంతవరకు బాయ్.